తెలంగాణలో కేసీఆర్ కూడా అలాంటి మాటలే మాట్లాడినారు. రాము కేటీఆర్ కూడా అలాంటి మాట్లాడారు. ఇంటికి పోయేవాళ్ళు ప్రజల్లో ఏదో ఒకటి మనం ధైర్యం ఇవ్వాలా. వాళ్ళ పార్టీ క్యాడర్లు ఒకటి పనిచేయరు. అందుకని పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచడానికి కోసం చేశారు. ముఖ్యంగా ఒకటి చేయండి, ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో అసలు క్యాడర్ ఎక్కడన్నా పనిచేస్తుందా? క్యాడర్ ఎవరన్నా తృప్తిగా ఉన్నారా? ప్రజలు విసిగి వేసేకపోయారు. అసలు ఎప్పుడప్పుడు ఎలక్షన్ జరగాలంటే కొంతమంది నాకైతే ఫోన్ చేసి మొదటి విడతలోనే ఎలక్షన్ వచ్చింటే బాగుండేది, ఇప్పుడు 4వ విడతకు పోయింది, ఈ ప్రభుత్వానికి మేము తొందరగా ఇంటికి పంపించాలనుకుంటే ఈ ఎలక్షన్ ఆలస్యమైందని చెప్పేసి బాధపడుతున్నారు. అంటే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమిలో ఇది లేదు అది లేదని రకరకాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. కానీ వారికి నేను ఒకటే చెప్తున్నా, సింహం సింగల్గా వస్తుంది, మేము అన్నీ గెలుస్తామన్న వాళ్ళు ఈ రోజుకి మీరు నన్ను చూసి మీరు అనకాపల్లి క్యాండిడేట్ని అప్పటిగా ప్రకటించలేకపోయినారంటే మీ భయము ఎట్లా ఉందో తెలుస్తుంది.